ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవనున్నది అన్నటువంటి ఒక విషయం అర్థమైన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన నిజ స్వరూపాన్ని చూపెడుతూ ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇవాళ కుమ్మక్క అయిపోయి ఈ రోజు బోగస్ ఓటింగ్ కు, తర్వాత ఒక రౌడీ బెదిరింపు కార్యక్రమాలకు పోలింగ్ స్టేషన్ లో కూర్చున్న వాళ్ళను కూడా బెదిరిస్తా ఉన్నారు. నేను ఇవాళ 66-67 అల్ఫా స్కూల్, అల్ఫలా స్కూల్ దగ్గర ఉన్నాను. మినీ గుల్షన్ కాలనీలో ఉన్న, డైమండ్ హిల్స్ లో ఉన్నటువంటి ఒక కాలనీలో ఉన్నాను. మొత్తంలో పోలింగ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి. వందల మంది పక్క కాన్స్టిట్యున్సీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా మోహరించి వాళ్ళ ఓటర్లను బెదిరిస్తున్న పరిస్థితి, బోగస్ ఓటింగ్ చేస్తున్న పరిస్థితి. ఎన్నికల సంఘం ఏమైనా గుడ్డి గుర్రం పండుగ అవుతున్నదా, లేకపోతే ఏమైనా రేవంత్ రెడ్డి గారి పేరోల్ మీదకి పోయిందా? పోలీసులు మొత్తానికి తొత్తులుగా మారిపోయినారు. ఎన్నికల సంఘం ఒక న్యూట్రల్, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో పనిచేస్తా ఉన్నారు. ఇన్ని వేల మంది పోలీసులు ఎందుకు, ఈ అబ్జర్వర్లు ఎందుకు, ఈ ఎన్నికలు ఎందుకు, ఈవీఎంలు ఎందుకు? ఒకవేళ బోగస్ ఓటింగ్ తోటి గెలవదలుచుకుంటే ఒక అర్రాజు పెట్టన అమ్ముకోండి, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ ఇచ్చి పడేయండి కాంగ్రెస్ గెలిచిందని చెప్పని. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ ఓటేయాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మేము భగవంతుని నమ్ముకున్నటువంటి వాళ్ళం, సత్యాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం, ప్రజల అభివృద్ధి ఆకాంక్షతోటి ఇవాళ పనిచేస్తున్న ఒక పార్టీగా మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటున్నాం. ఇప్పటికిప్పుడు అక్కడ మీరు కూడా చూసిండ్రు బూత్ ఏజెంట్ లోపల ఉంటామని బెదిరించి బయటికి పంపిండ్రు. పోలీసు వాళ్ళకి వచ్చి మీరు ఆ అమ్మాయిని లోపల పెట్టండి అని అంటే మీరు మా వల్ల కాదు అన్నటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. పోలీసులు, ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వము మొత్తం బయట నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున దాష్టికాలకు పాల్పడుతూ బోగస్ ఓటింగ్ పాల్పడితే ఎన్నికలు ఎందుకు? ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి వినాశనానికి ఇది మొట్టమొదటి మెట్టు. ఈ ఎన్నికల్లో తన రౌడీ రాజకీయాన్ని ఏదైతే చూపెడతా ఉన్నాడో, తన రౌడీతనాన్ని ఏదైతే చూపెడతా ఉన్నాడో, దీనివల్ల అనుకుంటున్నాడు ఏంటంటే ప్రజల మద్దతు లేదు, ప్రజలను మెప్పియలేకపోతా ఉన్నాడు, అభివృద్ధితోటి మెప్పియలేకపోతా ఉన్నాడు, వాగ్దానాలు అమలు చేసి మెప్పియలేకపోతా ఉన్నాడు. రౌడీజం తోటి ప్రజలపైన దబాయించి వాళ్ళ బెదిరింపు చేసి వాళ్ళ గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి ఎన్నికల సంఘం తోడుగా పనిచేస్తా ఉంది, పోలీసులు తోడుగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము బోగస్ ఓటింగ్ చెయ్యం. మేము ఎక్కడ కూడా స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఒక ప్రజల ఓట్లను అడ్డుకోము. కానీ బోగస్ ఓటింగ్ ని మాత్రం తప్పనిసరిగా అడ్డుకుంటాం. ఎక్కడ బోగస్ ఓటింగ్ జరిగితే అక్కడ అడ్డుకుంటాం. తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కానీ ఎన్నికల కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. మీ జీతాలు రేవంత్ రెడ్డి ఇవ్వట్లేడు, ప్రభుత్వం ఇవ్వట్లేదు, ప్రజలు ఇస్తా ఉన్నారు, ప్రజల ట్యాక్స్ తో ఇస్తా ఉన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సార్, ప్రధానంగా అటు పోలీసులు, ఇటు ఎలక్షన్ యంత్రాంగం కూడా వన్ సైడ్ గా పనిచేస్తున్నారు అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? మీరే చూసిండ్రు కదా, ఒక పోలింగ్ ఏజెంట్ లోపల ఉంటే ఎవడి ధైర్యం ఉంటుంది బెదిరియడానికి? ఎవరు అండ చూసుకొని బెదిరిస్తున్నారు? ఎంట్రన్స్ దగ్గర, ఇప్పుడు ఇది అల్ఫలా స్కూల్ కదా, అది అల్ఫలా డైమండ్ హిల్స్ లో ఉన్న అల్ఫలా స్కూల్ దగ్గర మీరు ఓటర్ ఐడి చెక్ చేయకుండా లోపలికి ఎట్లా పంపుతారు? ఓటర్ ఐడి చెక్ చేయకుండా ఆటోలలో దిగుతున్నారు, లోపలికి పోతున్నారు. ఓటర్ ఐడి చెకింగ్ లేదు, స్లిప్పులు చెకింగ్ లేదు. లోపల పోయిన తర్వాత మేము ఛాలెంజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఎవరన్నా చేస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇదేం ఎన్నిక ఇది? ఇక్కడ సైడ్ కూడా డబ్బులు వంచుతున్నారు సార్. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, చుట్టంతా కార్వాన్, నాంపల్లి ఇట్లా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీకి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ బోగస్ ఓటింగ్ కు, బెదిరింపులకు డబ్బులు పంచుతూ ఇవాళ ఎన్నిక జరుగుతున్న సందర్భంగా కూడా డబ్బులు పంచుతున్నారు అని అంటే ఏం ఎన్నిక, ఏం డెమోక్రసీ? ఆ సీఈఓ నిద్రపోతున్నాడా, గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నాడా? డీజీపీ గారు, కమిషనర్ గారు, యంత్రాంగం అంతా ఏమైపోయింది? మొత్తం అంతా ఇవాళ రేవంత్ రెడ్డికి తొత్తులుగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్లు, ఈ వ్యవస్థ అంతా మళ్ళా ప్రభుత్వం కింద పనిచేయాల్సిందే కదా. ఈ కనీస ఈ విఘ్నత లేకుండా ఇవాళ పోలీసులు పనిచేస్తా ఉన్నారు, ఎన్నికల అధికారులు పనిచేస్తా ఉన్నారు. మేము అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పీపుల్ కమ్ అండ్ గో, బట్ గవర్నమెంట్ షుడ్ గో ఆన్. పీపుల్ కమ్ అండ్ గో. రాజ్యాంగం బతకాలా, ప్రజాస్వామ్యం బతకాలా. ప్రజలకు ఇప్పుడే పొలిటీషియన్స్ మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం పోయింది. ఆ ఉన్న కాస్త పోయేటట్టుగా రౌడీగాలను, గుండగాలను పెట్టి ఓట్లేయించేటువంటి ఒక బోగస్ ఓటింగ్ చేసినట్టయితే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ప్రజలు పూర్తిగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పోతారు. కాబట్టి దయచేసి మీరు ఆ సుదర్శన్ రెడ్డి గారు నిద్ర లేవండి. మీరు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, దయచేసి ప్లీజ్ వేకప్. పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ప్లీజ్ వేకప్. మీరు ఇక్కడ జరుగుతున్న ఈ దాష్టికాలు దయచేసి అడ్డుకట్ట వేయండి. ఈ మోసాన్ని అడ్డుకట్ట వేయండి. 4 o'clock నుంచి ఇంకా దుర్మార్గంగా తయారవుతారు వీళ్ళు. లాస్ట్ 2-3 hours లో పెద్ద ఎత్తున బోగస్ ఓటింగ్ పాల్పడాలని చెప్పని ఎక్కడికక్కడ నేను తిరిగి చూస్తాను షేక్పేటలో. ఎక్కడికక్కడ పక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చినారు. ఏం చేస్తున్నారు అంటే అబ్జర్వ్ చేస్తున్నాం అంటున్నారు. ఏం అబ్జర్వ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు.
ఎక్కడికక్కడ బెదిరింపులు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను మై హంబల్ అపీల్ టు సుదర్శన్ రెడ్డి గారు, ప్లీజ్ వేకప్. సజ్జనార్ గారు, ప్లీజ్ వేకప్. మీ టోలీ చౌకీ పిఎస్, గోల్కొండ పిఎస్, తర్వాత ఫిలిం నగర్ పిఎస్, ఈ ప్రాంతాల్లో ఉన్నట్టు ఇన్స్పెక్టర్లందరినీ దయచేసి అలర్ట్ చేయండి. ఏసీపీలను, సీఐలను. మీరు ఇట్స్ రెడిక్యులస్ డెమోక్రసీ అయిపోతుంది. ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా క్షమించారు. మీరు కనుక ఈ ఎన్నికల్లో కనుక రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ ఎక్కడో చార్మినార్ లో జరుగుతుందని విన్నాం. పోయి జూబ్లీహిల్స్ లో జరుగుతా ఉంది. చార్మినార్ లో జరుగుతుంది, యాకత్పూర్లో జరుగుతున్నది, ఇలా జూబ్లీహిల్స్ లో జరుగుతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గంగా అపార్ట్మెంట్లలో, ఫ్లాట్లలో మనుషులను స్టోర్ చేసి ఇలా బూత్ క్యాప్చరింగ్ చేస్తారంటున్నారు. దయచేసి ప్లీజ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. కాకి బుక్ పాలిటిక్స్ ఆయన కాకి బుక్ అన్నాడా లేకపోతే పింక్ బుక్ అన్నాడా ఏమన్నది పక్కకు కాదండి. వాళ్ళకి భారత రాజ్యాంగం, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఇస్ ది ఫండమెంటల్ డ్రైవర్, వాళ్ళకి అథారిటీ అది. దాని ప్రకారం పనిచేయండి. మేము దొంగోటేయము, బీఆర్ఎస్ దొంగోటేయదు. తర్వాత ఎవరిని స్వచ్ఛందంగా ఓట్లేసే వాళ్ళని అడ్డుకోము మేము. కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళను దయచేసి చర్యలు తీసుకోండి. అది కాకి బుక్ చెప్తుందా, భారత రాజ్యాంగం చెప్తుందా, ఇంకే చెప్తా, అది రూల్, అది ధర్మం. అది ఇవాళ బోగస్ ఓట్లు ఇస్తున్నారు, ఇంపర్సనేషన్, ఇది క్రైమ్, జైలు శిక్ష పడుతుంది. ఎవరెవరైతే బోగస్ ఓటింగ్ చేస్తారో ఒక్క పర్సన్ పట్టుకున్నా కానీ జైలు శిక్ష అవుతుంది. 5 సార్లు అందరు చెల్లియారు. వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. పాపం మహిళలను పట్టుకొచ్చి ఓట్లే ఇస్తా ఉన్నారు. 500 రూపాయలు ఇచ్చి పట్టుకొస్తుండొచ్చు. పట్టుకుంటే పోలీసు వాళ్ళు 5 साल अंदर चले जाते, उनका जिंदगी बर्बाद करने की कोशिश कर रहे हैं. पुलिस वाले रोक रहे हैं. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.